ఇండియాని భారత్ని భారత్ అనటం లేదు, యువ భారత్ అంటూ ఉన్నారు. కానీ వేరే ఏ దేశానికి కూడా ఇలా యువ అమెరికానో యువ ఆస్ట్రేలియానో ఇలా మనం మాట్లాడటం లేదు. ఒక పిల్లవాడినో ఒక అమ్మాయినో లేపి దగ్గరికి పిలిచి నువ్వు ఇంకొక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకోండి. అడిగితే 100కి 95 మంది మౌనమే సమాధానం. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. అంటే లక్ష్యము లేకుండా, నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా యువత చదువుతూ ఉన్నారు. ఎందుకు చదువుతున్నారో తెలియదు. 10th కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏ కోర్సు చదివితే వీళ్ళు ఆ కోర్సు చదువుతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఎంపీసీ చదువుతాడు, నేను ఎంపీసీ చదవాలి. నిజానికి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ నా ఫ్రెండ్ వల్ల నేను ఎంపీసీ పోతున్నాను. ఇంత దుస్థితి ఉంది. అలా ఉండడం అనేది వాళ్ళ ఎదుగుదలకు, కుటుంబానికి కూడా చాలా హానిని చేస్తుంది. అంటే మనం ఏం అవుతామని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం మార్గం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమీ అనుకోవటం లేదు. కాబట్టి 10th అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్లో చేరాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి డిగ్రీలో చేరాలి. ఎందుకు చేరుతున్నాము, ఏం సబ్జెక్టు చదువుతున్నాము, మనకు అది ఇష్టం ఉందా లేదా, దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవి ఆలోచించుకోవటం లేదు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శ్రావణ్. మరి నేడు మాట ముచ్చట కార్యక్రమంలో మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. వారు ఎవరంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి. తన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో వారి గైడెన్స్ తో సెటిల్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా గత 40 సంవత్సరాలుగా తన విద్యార్థులను మెరుగుపరచడమే కాకుండా సమాజానికి తన వంతు సందేశాన్ని, తన మనసులో మెదిలే ఆలోచనలు ఒక కవిగా, ఒక గాయకుడిగా, సామాజిక మాధ్యమాలలో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాల సందేశాలను సమాజానికి పంచిన వ్యక్తి. మరి వారెవరో కాదు, డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నాము. నేటి మాట ముచ్చట కార్యక్రమంలో వారికి స్వాగతం పలుకుతాం. రండి. నమస్తే సార్. నమస్తే శ్రవణ్. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నామా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మా ఎన్ఎస్టీవీ ఆధ్వర్యంలో మాట ముచ్చట కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించాం సార్. ఈ నేటి మాట ముచ్చట కార్యక్రమంలో మీతో చాలా విషయాలు చర్చించాలనుకుంటున్నాం. మీ జ్ఞానాన్ని మీరు తరచుగా న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్లో మీ రచన ద్వారా, మీ కవితల ద్వారా సమాజానికి నిరంతరం పంచుతూ ఉంటారు. ఈరోజు మా ఛానల్లో మా ప్రేక్షకుల కోసం కూడా మీరు పంచుతారని ఆశిస్తూ మీ దగ్గరికి వచ్చాం సార్. థ్యాంక్ యూ శ్రవణ్. ముందుగా ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి, నా ప్రియ శిష్యుడు శ్రవణ్కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, నా సుదీర్ఘమైన 4 దశాబ్దాల అధ్యాపకత్వం కానివ్వండి, రచనా రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా నేను విస్తృతంగా స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అవుతూ వచ్చినాను. యువతతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను యువతతోనే నా జీవితం అంతా కూడా పెనవేసుకుని పోయి ఉంది. కాబట్టి వారికి ఉద్యోగ ఉపాధులకి కానీ, వారు ఉన్నతికి ఎదగడానికి కానీ ఏ మార్గాలు వెళ్తే బాగుంటుందో నాకు తోచిన ఆ అభిప్రాయాన్ని నేను ఇప్పుడు పంచుకుంటాను, పంచుకునే ప్రయత్నం చేస్తాను. అందరం కూడా నేటి యువ భారత్ సంపన్న భారత్గా మారడానికి మనం ఛాయశక్తులా కూడా అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సంపన్న భారత్ ఏంటి సార్? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ఎక్కడ వినలేదు కూడా.
అంటే మనం ఎప్పుడు కూడా ఈ మధ్య మాధ్యమాల్లో చూస్తున్నాము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భారత్ని భారత్ అనటం లేదు, యువ భారత్ అంటూ ఉన్నారు. కానీ వేరే ఏ దేశానికి కూడా ఇలా యువ అమెరికానో, యువ ఆస్ట్రేలియానో ఇలా మనం మాట్లాడటం లేదు. ఇప్పుడు యువ భారత్ అని మనం అనడంలో కూడా దానికి ఒక శాస్త్రీయమైన విశ్లేషణ ఉంది. ఆ విశ్లేషణ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవభారత్ యువ భారత్, నవభారత్ అని విన్నాము కానీ యువ భారత్ అని మీరు అంటున్నారు. మరి భారతదేశంలో యువత మాత్రమే లేదు కదా, అన్ని ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువతులు ఉన్నారు. మరి యువ భారత్ ఏంటి సార్? మీ నుంచి నేను మళ్ళీ దీనిపైన మీరు ఏమైనా వ్యాసం రాస్తున్నారా, లేకపోతే యువ భారత్ అనే కాన్సెప్ట్ ఏంటి? నేను ఇప్పటి వరకు కూడా చాలా మన ప్రపంచ జనాభా 810 కోట్లు దాటింది అని అంచనా వేస్తున్నారు. దీంట్లో మన భారత జనాభా 143 కోట్లు ఉంది. ఈ 143 కోట్ల జనాభాలో 35 ఏళ్ళ లోపు వాళ్ళు దాదాపు 66% కంటే ఎక్కువ ఉన్నారు. నిజానికి మనం ప్రపంచ జనాభా సగటు వయస్సు తీసుకున్నట్లయితే మొత్తం 810 కోట్ల జనాభా సగటు వయస్సు తీసుకుంటే 31 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక్కొక్క దేశానికి సగటు వయస్సు ఒక్కొక్క రకంగా. మన సగటు వయస్సు 49.5 సంవత్సరాలు ఉంది. అంటే దాదాపు 50 సంవత్సరాలు జపాన్ జనాభా సగటు వయస్సు. ఏ దేశానికి లేనటువంటి సంపద, యువ సంపద మనకున్నది. అది మన అదృష్టం, మన భారతదేశ అదృష్టం అన్నారు. మరి ఏ దేశంలో లేనటువంటి నిరుద్యోగత, యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరుగుతున్నారు అని చాలా వరకు న్యూస్ పత్రికల్లో వినిపిస్తా ఉన్నాయి. ఏమంటే మీ విద్యార్థులు మాత్రమే కాదు, మీ విద్యార్థులను చక్కగా అనేక ప్రాంతాల్లో, అనేక వృత్తులలో, అనేక ఉద్యోగాలలో మీరు స్థిరపరిచారు. మరి మీ విద్యార్థులే కాకుండా సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? వాళ్ళు ఇట్లా జీవితంలో స్థిరపడే మార్గాన్ని నిర్దేశించాల్సిందిగా కోరుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంత లోతుకు వెళ్తే అంత అద్భుతమైన మనకి అంశాలు బయటపడతాయి. ప్రతి దేశానికి కొన్ని అనుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభా గల దేశంగా చైనాను కూడా దాటినామని చెప్పి ఇప్పుడు మనం నెంబర్ 1 కంట్రీ ఇన్ పాపులేషన్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన దేశానికి ఇంత జనాభా ఉండి అనాదిగా ఎన్నో ఏళ్ల నుండి మనకి చాలా సమస్యల్ని మనం నిత్యం వింటూ ఉన్నాం, వివిధ మాధ్యమాల్లో కానీ మన దైనందిన జీవితంలో కానీ. అధిక జనాభా ఉంది, పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. అసమానతల్లో 2 రకాలైన అసమానతలు ఉన్నాయి. ఒకటి లింగ వివక్ష ఉంది, ఆడవాళ్ళని ఒక రకంగా చూడటం, మగవాళ్ళని ఒక రకంగా చూడటం. రెండవది ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఆడ కూలీకి ఒక రేటు, మగవాళ్ళకి ఒక రేటు అనేది నిర్ణయించడం. ఇలాంటి కరప్షన్ ఉంది, రాజకీయ అక్రమార్జన పథకాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా హింస, మహిళల పట్ల హింస అనేవి క్రైమ్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మనం క్రైమ్ వైపు కాదు సార్, విద్యార్థులకు లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేయడం కాదు. వీటన్నింటికి సమాధానం ఏమిటి అంటే మన దగ్గర ఉన్న ఏకైక యువశక్తి, ఆ యువశక్తిని మనం సక్రమంగా సన్మార్గంలోకి తీసుకొని వారి యొక్క శక్తిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే, ఇప్పుడు యువశక్తి లేదా యువత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య ఉంది, ఉపాధులు లేవు అని అంటున్నాం. ఇప్పుడు నేను ఒక యువకుడిగా, నేను ఒక యువకుణ్ణి అయితే నాకు ఉద్యోగం లేదు అంటే దానికి కారణము నాకు విద్యా అర్హతలన్నా లేకుండా ఉండాలి, లేదా విద్యార్హతలు ఉన్నా కూడా, అంటే సర్టిఫికెట్ ఉన్నా కూడా నాకు దాని మీద విషయ పరిజ్ఞానం కానీ నైపుణ్యాలు కానీ లేకపోయి ఉండాలి. డిగ్రీ పట్టా చేతిలో ఉంచడము లేదా పీజీ పట్టా చేతిలోకి రావటము ఎడ్యుకేషన్ కాదు. ఆ మనం నేర్చుకున్న ఆ చదువు మన జీవన భృతికి ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను డిగ్రీ చేసినాను, పీజీ చేసినాను, నాకు ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనడం చాలా తప్పు. మనకి నాలెడ్జ్ ఎంత అక్వైర్ చేసినాము డిగ్రీ చేసినప్పుడు, పీజీ చేసినప్పుడు,
ఎన్ని రకాలైన స్కిల్స్ని మనం నేర్చుకున్నాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ యువత అయితే ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్, విద్యలో ఉన్నతంగా ఉండి నైపుణ్యాలు కూడా ఉన్నట్లయితే ఆ యువతకి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. అలాంటి యువత కొరత ఉంది మన మార్కెట్లో. ఎక్కడ చూసినా యువత ఉంది, కానీ నైపుణ్యము కలిగిన ఎడ్యుకేటెడ్ యూత్ లేరు అన్నది ఇప్పుడు మనకి పరిశ్రమల వర్గాల నుండి, కార్పొరేట్ వర్గాల నుండి మనం వింటూ ఉన్నాం. వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, కానీ అర్హులు మార్కెట్లో లేరు. నైపుణ్యం ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నవాళ్ళు లేరు, టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు లేరు, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవాళ్ళు లేరు. ఏ పని చేయాలన్నా ఒక స్కిల్ అవసరమవుతుంది. కనీసం కరెంటు రిపేర్ చేయాలన్నా కూడా ఎలక్ట్రీషియన్ స్కిల్ అవసరమవుతుంది. ఆ స్కిల్స్ లేవు కాబట్టి మనకి యువత ఉండి కూడా వాళ్ళు ఏ పని దొరక్క రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, స్కిల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు అనేది నా అభిప్రాయం. సార్ మీరు అన్నారు అత్యంత యువత కలిగిన దేశం మనది అని. మరి అతి జనాభా కూడా మనకు ప్రమాదకరమే. మరి ప్రస్తుతం మనకి జనాభా ఎక్కువ ఉంది, ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు. మరి ఈ అతి జనాభా మనకి వరమా శాపమా? ఏ రకంగా దీన్ని వరంలో, ఒకవేళ శాపంగా ఉంటే వరంలో ఏ రకంగా మార్చుకోవచ్చు? ఇది చాలా పర్టినెంట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది. ఇండియా తర్వాత చైనా, ఈ రెండింటికే 140 కోట్ల జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక మూడవ దేశంగా చూస్తే చైనా యొక్క ప్రభుత్వ పథకాలు కావచ్చు, చైనా యొక్క జీవన విధానం కావచ్చు, అది అనాదిగా అలా వస్తున్నది. అది కమ్యూనిస్ట్ దేశము, ఇదేమో డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ స్వేచ్ఛ కొంచెము పరిమితులు దాటి ఉంది ఇక్కడ స్వేచ్ఛ. అందుకని చైనాతోని ఇక్కడ పోల్చడానికి వీలు కాదు. అక్కడ రాజకీయ సామాజిక స్థితిగతులు వేరు, ఇక్కడ రాజకీయ సామాజిక స్థితిగతులు వేరు. ఇప్పుడు ఇంత జనాభా ఉంది, జనాభా అనేది ఒక మానవ వనరు అనుకుంటే అది వరం అవుతుంది దేశానికి. కానీ జనాభా ఉంది, కానీ అందరూ కూడా వ్యర్థమైన జనాభా, ప్రయోజనం లేని జనాభా అని మనం అనుకుంటే ఆ జనాభా శాపం అవుతుంది. రాజకీయాలు అనుకుంటే ఓటు బ్యాంక్ అవుతుంది. అందుకని ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. యువత ఎక్కువ ఉంది, కానీ నిరుద్యోగత చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అది ఆ నిరుద్యోగ జనాభా ఎక్కువగా ఉండడం అనేది మనం శాపమని అనుకుంటున్నాం. ఇప్పుడు అనుకోవటం కాదు కావలసింది, ఆ ఏదైతే మార్చుకునడానికి ఇప్పుడు ఈ డిజిటల్ ఏజ్లో ప్రతి యువకుడు కూడా, యువతి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ అతి జనాభా మనకు శాపం అనుకుంటే దాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మామూలుగా అందరం కూడా నార్మల్గా హై స్కూల్ వరకు, 10th వరకు చదువుతాము. చదివిన తర్వాత మన ఇష్టాల్ని బట్టి, మన ఫేవరెట్ సబ్జెక్ట్స్ని బట్టి మనం ఇంటర్మీడియట్ చదువుతాము. తర్వాత డిగ్రీస్కి వెళ్తాము. డిగ్రీలో ఇంజనీరింగ్ డిగ్రీలో మెడిసినో, లేకపోతే అడ్వకేట్గానో, లేకపోతే లానో, లేకపోతే బీఎస్సీనో, బీకామో, బీఏనో ఏదో చేస్తాము. దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు పీజీ చేస్తారు, పిహెచ్డి దాకా కూడా వెళ్తారు. ఇప్పుడు చదవడం అనేది మాత్రమే ప్రధానం కాదు. నేను చదువుకున్న చదువు నాకు ఇంకా ఎలాంటి, ఈ చదువుతో పాటు నేను ఇంకా ఏం నైపుణ్యాల్ని మనం పెంపొందించుకోవాలి. నైపుణ్యాలు అంటే 2 రకాల నైపుణ్యాల్ని మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడిగా నేను అనుకునేది ఏమిటి అంటే, విద్యార్థికి చదువు చెప్పటమే కాదు, అతనికి 2 రకాల ఇతర నైపుణ్యాల్ని కూడా చదువుతో పాటు మనం అందించాలి. దాంట్లో ఒకటి వ్యక్తిగతమైన సుగుణాలని పెంచుకోవాలి. వ్యక్తిగతంగా మనిషి ఎదగాలి, మంచి నాలెడ్జ్ని కలిగి ఉండాలి, మంచి సంభాషణ చాతుర్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి చొరవ తీసుకునే తత్వం ఉండాలి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ప్రాబ్లమ్స్ వస్తే బెదరకుండా సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి, తర్వాత విశ్లేషణాత్మకమైన గుణం ఉండాలి. ఇవన్నీ కూడా స్కిల్స్. ఇవి వ్యక్తిగతంగా మనం నేర్చుకోవలసినవి. ఇది ఏ సిలబస్లో ఉండదు, దీనికి ఏ పరీక్షలు ఉండవు, దీనికి మార్కులు ఉండవు. ఇవి చదువుతో పాటు ఈ నైపుణ్యాల్ని మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరము, అగత్యం ఇప్పుడు ఏర్పడింది. ఇది
వ్యక్తిగతమైన నైపుణ్యాలు అయితే, ఇంకొకటి సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరమైతాయి. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి కంప్యూటర్ ఆపరేషన్ అనేది బాగా తెలియకపోతే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇక విలువ లేదు. ఒక కంప్యూటర్ ఇంజనీర్ బేసిక్ కంప్యూటర్ని కూడా ఆపరేట్ చేసే స్కిల్ లేకపోతే అతని కంప్యూటర్ సర్టిఫికేట్ ఏం ప్రయోజనం అవుతుంది? అందుకనే కంప్యూటర్ సైన్స్ చదివిన ఇంజనీరింగ్ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావటం లేదు అంటే వాళ్ళు టెక్నికల్గా కంప్యూటర్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ వాటి మీద పట్టు సాధించటం లేదు. అది టెక్నికల్ స్కిల్. ఇవి రెండు కూడా సమాంతరంగా చదువుతో పాటు ఇవన్నీ చదవాలి. మెమోలో మార్కులు రావాలి. టెక్నికల్ స్కిల్స్ ప్రయోగశాలలో చేసే ఎక్స్పెరిమెంట్సే టెక్నికల్ స్కిల్. ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ని మనం స్వతంత్రంగా చేయగలగాలి, వాటిలో పట్టు సాధించాలి. అట్లాగే మన యొక్క సుగుణాలని, మన యొక్క మంచి క్వాలిటీస్ని పెంచుకోవాలి. ఇవి జరగటం లేదు. సార్ మీరన్నట్లు మంచి స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ నేర్చుకుంటే అది ఒకవేళ నేను నేర్చుకుంటే నా వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది. దానిలో దేశాభివృద్ధి ఏముంటుంది సార్? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎదిగి చదువుకొని నైపుణ్యాలు సాధించి నేను ఉద్యోగం సంపాదించాను అంటే ఒక నిరుద్యోగి తగ్గినాడు అని అర్థం. ఒక నిరుద్యోగి తగ్గినాడు. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే ప్రతి ఒక్కరికి తమ అర్హతకు తగ్గ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే తను ఎదగడం కాదు, నేను ఒక ఉద్యోగిగా నేను స్థిరపడ్డాను అంటే నేను ఏదో శాలరీ తీసుకొని నేను నా కుటుంబం పెంచడం కాదు. నా వల్ల దేశానికి కొంత సేవ జరుగుతోంది, నా వల్ల 10 మంది బాగుపడుతున్నారు. ఏ ఉద్యోగైనా కూడా ఉద్యోగం చేసేటప్పుడు తను స్వంతంగా శాలరీ తీసుకునే ఉద్యోగం చేస్తాడు, కానీ ఆ ఉద్యోగం చేయటం వల్ల దేశాభివృద్ధి జరుగుద్ది. ఉద్యోగస్తులు అందరూ చేసే పని ఏమిటి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ చార్ట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేస్తే అది దేశాభివృద్ధికి అది దోహదపడ్డట్టే. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో నేను పనిచేసిన ప్రైవేట్ కంపెనీ మంచి లాభాలను ఆర్జించింది అనుకో, ప్రైవేట్ కంపెనీ లాభాలు వచ్చినాయి నాకేం సంబంధం లేదు అనడానికి లేదు. లాభాలు ఎందుకు వచ్చినాయి? వారు దేశానికి సంబంధించిన ఏదో ఒక విశ్లేషణ చేసినారు, ఏదో ఫిల్ చేసినారు. అందుకని ఉద్యోగిగా నేను ఉద్యోగం తెచ్చుకుంటే నేను బాగుపడడానికి కాదు, అది నేను బాగుపడతాను, ఎలాగూ నా కుటుంబం ఎదుగుతుంది, కానీ నా ద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. అందుకని ప్రతి ఉద్యోగి తను విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే అతను దేశాభివృద్ధికి సహకరించినట్టే. దాన్నే నేను ఏమంటానంటే దేశభక్తి అంటాను. నాకు నిర్దేశించిన పనిని నేను సక్రమంగా చేయగలిగితే నాకు దేశభక్తి ఉన్నట్లు. జెండా ఊపడంగానే దండం పెట్టుడు, నమస్తే పెట్టుడు, జనగణమన వాడుడే కాదు దేశభక్తి అంటే. దేశభక్తి అంటే నాకు ఇచ్చిన ధర్మాన్ని నేను నిర్వర్తించి నేను ఒక టీచర్ని అయితే నేను నా పిల్లలందరినీ కూడా వారిని సన్మార్గంలో నేను నడిపించగలిగితే నేను రేపటి సమాజాన్ని నిర్మించిన వాడిని అయినాను. సార్ కనీసం వాళ్ళ కుటుంబంతో కూడా గడపడానికి సమయం లేనటువంటి వ్యక్తి దేశాభివృద్ధికి ఎలా ఇప్పుడు ఉపయోగపడతాడు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతను కంపెనీలో మంచి పేరు ఉన్నది, కంపెనీలో మంచి పేరు ఉంది కాబట్టి కంటిన్యూ అవుతాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేయని వాళ్ళని తీసేస్తారు. అంటే కంపెనీలో మంచి పేరుంది అంటే మంచి పని చేస్తున్నాడు. ఆ కంపెనీ పని చేస్తున్నాడు అంటే ఆ పని ఏదో ప్రభుత్వానికి సంబంధించిందో సొసైటీకి సంబంధించిన పనే కదా కంపెనీ చేసేది. కంపెనీ ఏదో ఒకటి సొసైటీకి సంబంధించిందో గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తారు. అంటే సొసైటీకి ఏదో ఒక ఉపయోగపడే పనిని కంపెనీ చేస్తుంది. ఆ కంపెనీలో పనిచేసే నేను కూడా ఆ పనికి నా మైండ్ని ఉపయోగించి ఆ పనిని నేను పూర్తి చేస్తున్నాను. అంటే నేను పరోక్షంగా ఏం చేస్తున్నట్టు, సొసైటీకి ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్లో నేను భాగం. అందుకని నేను శాలరీ తీసుకుంటూనే నేను ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేసినాను అంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని లక్షల మంది లాభపడతారు. అది అభివృద్ధి అంటే. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు, నేను టీచర్ గా ఉన్నాను అనుకుందాం. నేను ఊరికే సంతకం పెట్టి పాఠాలు చెప్పకపోతే నేను బాగుపడతాను కావచ్చు, నా కుటుంబం బాగుపడుతుంది కావచ్చు, కానీ నా ద్వారా దేశానికి ఏం పెద్ద ప్రయోజనం లేదు. నేను ఒక తరాన్ని నాశనం చేసినట్టు లెక్క. దాని ద్వారా అలాంటి వాళ్ళు ఎవరైతే
తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించరో వాళ్ళు దేశాభివృద్ధికి అడ్డుకుంటున్నారు అని అర్థం. అందుకని ఎవరైతే విధుల్ని నిర్వర్తిస్తారో వాళ్ళు వాళ్ళ స్వంత కుటుంబాల్ని పోషించుకుంటారు, దాంతోపాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఉద్యోగస్తులందరూ కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారనేదే మనం నమ్ముతున్నాము. అది నిజం కూడా. సక్రమంగా తన బాధ్యత నిర్వహిస్తలేడనా? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మనం డెవలపింగ్ కంట్రీనే అనుకుంటున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశమే అనుకుంటూ వస్తున్నాం అంటే అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు సక్రమంగా వాళ్ళ బాధ్యత నిర్వహిస్తలేరనా సార్? దీన్ని అలా విశ్లేషించడానికి లేదు. అంటే మన దగ్గర అనాదిగా చాలా సమస్యలు విపరీత, ఒక జనాభానే కాదు, ఒక యూత్ జనాభానే కాదు, మనీ అవసరమవుతుంది, ఆర్థిక వనరులు అవసరమవుతాయి. గవర్నమెంట్ దగ్గర పరిమితంగానే ఆర్థిక వనరులు ఉంటాయి. అందుకని సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎంత సాల్వ్ చేసినా కూడా సమస్యలు టోటల్గా మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు యూత్ అంతా కూడా, మన దగ్గర ఉన్న యూత్ అంతా, నేను ఇప్పుడు ఇంతకుముందు అన్నాను 66% ఆఫ్ ది యూత్ 35 ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్నారన్నాను కదా. ఈ యూత్ అంతా కూడా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి, అది ఏ ట్రేడ్ అన్నా కానివ్వండి, చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ, ఏదో ఒక ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడి, వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాల్ని పోషించుకుంటూ వాళ్ళు ఉద్యోగంలో తమ విధుల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తే స్లోగా ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. పేదరికం నిజానికి 20 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు పేదరికం లెవెల్స్ పెరిగినాయి. అంటే మనం స్లోగా పెరుగుతున్నాం, ఫాస్ట్గా పెరగాల్సింది స్లోగా పెరుగుతున్నాము. దీనికి కారణాలు అనేకం. అంటే జనాభా అతిగా ఉంది, అవగాహన లోపం ఉంది, ఇల్లిటరసీ ఉంది. ఎంత చెప్పినా కూడా చదువు రాని వాళ్ళకి మనం చెప్తే అర్థం కాదు. లేదు, వాళ్ళు లిటరసీ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు లిటరసీ పెరిగినా కూడా ఇప్పటికీ కూడా అందరికీ విద్య అందుబాటులో లేదు కదా. అందరూ 10th దాకా కంప్లీట్ చేస్తలేరు. ఇప్పటికీ నిరక్షరాస్యత ఉంది, పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, నిరక్షరాస్యత ఉంది. డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఇప్పటికీ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు, 10th ఎగ్జామ్ రాసినాక డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినాక డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వీటన్నింటినీ అడ్రస్ చేయడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇది స్లోగా జరుగుతూ ఉన్నది, అది వేగం పుంజుకోవాల్సిందే. ఇప్పుడు మన యువ భారత్ అనేది ఒకవేళ మంచి సంకల్పాన్ని తీసుకొని వాళ్ళంతా కూడా యోగ్యులు అంటే నేను యోగ్యులు అన్నదానికి అండర్లైన్ చేయాలి. యోగ్యులు అంటే మంచి నాలెడ్జ్ ఉండి, మంచి నైపుణ్యాలను కలిగి ఉండి, మంచి సుగుణాలను కలిగి ఉన్న యూత్, ఇప్పుడున్న యూత్ అలా మారగలిగితే ఈ సమస్యలన్నీ కూడా తొందరగానే సాల్వ్ అవుతాయని నా అభిప్రాయం. దాన్ని మనందరం కూడా తల్లిదండ్రులు, సొసైటీ, యూత్ మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుని మనం సక్రమంగా నిర్మించుకునేలాగా ఒక మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది. సరే సార్, మీరు చెప్పినట్లే, మీరు చెప్పిన విధంగా మారుతుంది, అలా దానివల్ల సమాజం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అందరూ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలు రాశారు. ఇప్పుడు ఏం చేయమంటారు యువతను? ఫస్ట్ ఎలాంటి నిర్ణయాలతో వాళ్ళ జీవితాన్ని ముందడుగు వేయమంటారు? ఇప్పుడు మొదట అన్నిటికీ బేస్ 10th వరకు, మన ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ సిలబస్ లో 10th తర్వాత పిల్లల్ని ఏం చేయమంటారు, ఇంటర్ పిల్లల తర్వాత ఏం చేయమంటారు? అది మీరు చెప్పినట్టు చేస్తే దానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అవి చెప్పండి. ఇప్పుడు ఇది నేను దాదాపు ఒక 80 స్కూల్స్ని విజిట్ చేసినాను. 10th పిల్లలు క్యారియర్ పరంగా మనం ఆలోచిస్తే అందరినీ ఒక సమాధానంతో చెప్పడం వీలు కాదు. అందరికీ సేమ్ ఆన్సర్ రాదు. ఒక్కొక్కరి చదువును బట్టి, ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఒక్కొక్క మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య నేను ఒక 80 స్కూల్స్ని 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు నేను విజిట్ చేసి పిల్లలతో మాట్లాడినాను, ఇంటర్మీడియట్ పిల్లలతో మాట్లాడినాను, డిగ్రీ పిల్లలతో కూడా మాట్లాడినాను. నాకు ఆశ్చర్యకరం ఏమిటి అంటే, ఒక పిల్లవాడినో ఒక అమ్మాయినో లేపి దగ్గరికి పిలిచి, నువ్వు ఇంకొక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకోండి. అడిగితే 100కి 95 మంది మౌనమే సమాధానం. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. అంటే లక్ష్యము లేకుండా, నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా యువత చదువుతూ ఉన్నారు. ఎందుకు చదువుతున్నారో తెలియదు. 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఏం చదవాలో తెలియదు.
కొద్ది మంది మాత్రమే మేము కంపల్సరీ ఎదిగిన తర్వాత ఇంజనీరే అవుతాను, నేను డాక్టర్నే అవుతాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను అనేటోళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ చదివే ప్రతి విద్యార్థి, చదివే ప్రతి విద్యార్థిని 10th చదివినా ఇంటర్ చదివినా నేను ఇంకొక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను ఏ ఉద్యోగంలో స్థిరపడాలి, ఏ స్థాయికి నేను ఎదగాలనే ఒక డ్రీమ్, ఒక కళని వాళ్ళు కనాలి. ఆ కళని కనడం అనేది మన యువతలో లోపించింది. వాళ్ళు తెగిన గాలిపటంలాగా లక్ష్యము లేకుండా ఎటు గాలి వీస్తే అటు పోయినట్లుగా పోతున్నారు. 10th కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏ కోర్సు చదివితే వీళ్ళు ఆ కోర్సు చదువుతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఎంపీసీ చదువుతాడు, నేను ఎంపీసీ చదవాలి. నిజానికి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ నా ఫ్రెండ్ వల్ల నేను ఎంపీసీకి పోతున్నా. ఇంత ఇంత దుస్థితి ఉంది. అలా అలా ఉండడం అనేది వాళ్ళ ఎదుగుదలకు, కుటుంబానికి కూడా చాలా హానిని చేస్తుంది. అందుకని 10th చదివిన పిల్లలు వాళ్ళు ఏ సబ్జెక్ట్ని ఇష్టపడుతున్నారో, భవిష్యత్తులో వాళ్ళు డిగ్రీ తర్వాతనో పీజీ తర్వాతనో ఏ ఉద్యోగంలో స్థిరపడాలో వాళ్ళు ఇప్పుడే డిసైడ్ చేసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏం చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ఏం చదవాలి, ఇది స్పష్టత వస్తుంది. దీనికి నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు మొన్న ఈ మధ్య ఒక మాట అన్నాడు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని నేను అడగగానే, సార్ నేను మీలాగా ఒక ప్రొఫెసర్ అవుతా అన్నాడు. మీలాగా నేను ఒక ప్రొఫెసర్ అవుతా అన్నాడు. అంటే ఆ పిల్లవాడికి ఇప్పుడు మనం ప్రొఫెసర్ అవుతా అన్నాడు కాబట్టి, అంటే ఒక యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదిస్తానన్నాడు కాబట్టి అతని మార్గం వేరు. ప్రొఫెసర్ కావాలంటే అతను ఎంచుకోవలసింది సబ్జెక్ట్. 10th తర్వాత నాకు ఒకవేళ సైన్స్ ఇంట్రెస్ట్ అయితే ఎంపీసీనో బైపీసీనో తీసుకోవటం, నాకు ఒకవేళ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ అయితే బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండేది తీసుకోవటము, అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయటము, తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీలో పిహెచ్డి చేయటము, చేసిన తర్వాత నేను ఆటోమేటిక్గా కెమిస్ట్రీ ప్రొఫెసర్ అవుతా. ఇది ఒక మార్గం. నేను ఇంకొక విద్యార్థి డాక్టర్ అయినాడు అనుకోండి, డాక్టర్ అవుతాను అన్నాడు అంటే అతను 10th తర్వాత అతని మార్గం వేరు. అతను కంపల్సరీ బైపీసీ చదవాల్సిందే, తర్వాత ఎంబీబీఎస్ చేయాల్సిందే, తర్వాత పీజీ చేయాల్సిందే, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాల్సిందే. అంటే మనం ఏం అవుతామని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం మార్గం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమీ అనుకోవటం లేదు కాబట్టి 10th అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్లో చేరాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి డిగ్రీలో చేరాలి. ఎందుకు చేరుతున్నాము, ఏం సబ్జెక్ట్ చదువుతున్నాము, మనకు అది ఇష్టం ఉందా లేదా, దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవి ఆలోచించుకోవటం లేదు. అలాగే అంటే ఆశయ లక్ష్యం అనేది లక్ష్యము లోపించింది. లక్ష్యం అంటూ నిర్దిష్టంగా ఉంటే, నిజానికి నేను డాక్టర్ అయితా, నేను కార్డియాలజిస్ట్నే అయితా అన్నది కరెక్ట్ లక్ష్యం. స్పెషలైజేషన్ దాకా పోవాలి. నేను కెమిస్ట్రీలో టీచర్ని అయితా కాదు, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ప్రొఫెసర్ని అయితా, ఇది లక్ష్యం. ఆ లక్ష్యం అంత స్పష్టంగా ఉండాలి. అందుకని ఆ లక్ష్యము ఉండేటట్లుగా పిల్లల్ని మనం వాళ్ళకి ఆ బోధన చేయాలి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు ఇదైతే బాగుంటుంది, నీకు ఇంట్రెస్ట్ ఇది ఉంది కాబట్టి నువ్వు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పగలగాలి. ఐఏఎస్ ఆఫీసర్ని అయితా అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ని అయితానంటే అతను ఏం చేయాలో మనం చెప్పాలి. 10th తర్వాత అతను ఏం చేయాలి, ఇంటర్ తర్వాత అతను ఏం చేయాలి, ఏ డిగ్రీ చదవాలి, ఏ పీజీ చదవాలి, అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఐఏఎస్ అంటూ ప్రత్యేక ఎగ్జామ్ ఏముంటుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి కనీస డిగ్రీ అర్హత ఉంటుంది. ఏ డిగ్రీ చేసినా సివిల్ సర్వీస్ రాయొచ్చు. కానీ దానికి మొదటి నుండే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వీటిని మొత్తానికి చదువుతో పాటు ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్నా మాకు పోతే అక్కడ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని రోగాన్ని బట్టి ముందు రోగం ఏమిటో తెలిస్తే కరెక్ట్ మందు ఇవ్వడం. అందుకనే డాక్టర్లు ఏం చేస్తారు, పోగానే ముందు పరీక్షలు చేస్తారు, డయాగ్నాసిస్ చేస్తారు, అసలు నీ వ్యాధి ఏమిటో నిర్ణయిస్తారు. వ్యాధి నిర్ణయిస్తే మందు దొరుకుతుంది. మన విద్యార్థులు అసలు ఇంకా ఆ రోగం నిర్ణయం అసలు వాళ్లకు ఏం కావాలో తెలిస్తే వాళ్ళకు మనం ఏం అందించాలో తెలుస్తుంది. అది లోపిస్తున్నది అని నాకు ఇప్పుడు ఇంత అనుభవంతో నాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మేల్కొని, వాడు ప్రైమరీ స్కూల్లో ఉన్నా పర్వాలేదు, ప్రైమరీ స్కూల్ నుంచే వాడిని ఏం కావాలో వాడిని అడిగి, నువ్వు అది కావాలంటే ఇది చదవాలి నాన్న అని పరోక్షంగా మనం చెప్తూ రావాలి. వాళ్ళకి అన్ని రకాలుగా అది సాధించడానికి ఏ హంగులు కావాలో ఆ హంగుల్ని మనం కల్పిస్తూ ఉండాలి. కావాలంటే ట్యూషన్స్ పంపించడమో, లేకపోతే మెంటరింగ్ చేయించడమో, లేకపోతే పెద్దల దగ్గరికి తీసుకుపోయి సలహాలు తీసుకోవటమో ఇది చేయాలి. ఇది చేస్తే తప్ప మన యువత
మన యువశక్తి సంపన్న భారత నిర్మాణంలో మన యువశక్తి ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ యువత అంతా కూడా నిర్వీర్యమై వాళ్ళకి ఉద్యోగాలు రాక దేశం అల్లకల్లోలమైద్ది, అశాంతిమయమైద్ది. మళ్ళీ పూర్వపు స్థితి, నక్సలిజం అన్నాం కదా, ఆ పూర్వపు స్థితి, అలాంటి ఒక ఉద్రేకమైన స్థితి, ఏం చేయాలో తెలియక యువత పెడదారిని బట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీళ్ళని లేత మనసుల్లోనే వాళ్ళ లక్ష్యం అనే ఒక విత్తును నాటి దాన్ని మహావృక్షంగా ఎదిగేలాగా మనం ఒక ఎరువులాగా, మనం సలహాలనేవి ఎరువులాగా మనం అందించి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకునేదాకా వాళ్ళ వెంటబడి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వాళ్ళు ఎదుగుతారు, సమాజ హితం కోసం కూడా పనిచేస్తారు. అలా చేయడమే మన ముందుంది. అందుకని యువ భారత్ సంపన్న భారత్ కావాలంటే నేటి యువత ఒక లక్ష్యము వైపు, నిర్దిష్టమైన లక్ష్యము వైపు పయనించి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి కావలసిన హంగులన్నింటినీ తయారు చేసుకొని, ఆయుధాలన్నింటినీ తయారు చేసుకొని, ఆయుధాలు అంటే కత్తులు కటార్లు కాదు, చదువు, సంస్కారం, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ కూడా సమాన పాలనలో నేర్చుకొని మనం అనుకున్నది సాధించి, అనుకున్న ఉద్యోగాల్ని సాధించి, ఇప్పుడు మన విశ్వాన్నే, మన కార్పొరేట్ రంగాన్ని మన ఇండియన్స్ ఏలుతూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ చీఫ్, గూగుల్ చీఫ్, ఈ పెద్ద పెద్ద కంపెనీల చీఫ్స్ అందరూ ఇండియన్సే. అవునవును. అంటే వాళ్లకు సాధ్యం, 70% ఉన్నారు. వాళ్లకు సాధ్యమైంది నాలాంటి ఒక మన దగ్గర ఉన్న ఇంజనీర్కి ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అయింది. అది వాళ్ళు లక్ష్యం దిశగా వాళ్ళు ప్రయాణించినారు, కష్టపడి చదువుకున్నారు. అలాంటి కష్టపడి చదువుకొని పూర్ణమైన వ్యక్తిగా మనం ఎదిగితే మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ దిశగా మనం ఆలోచన చేసి మన ప్రయత్నాలని, మన పట్టుదలని ఆ దిశగా మనం వెచ్చిద్దామని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సార్, మీరు అన్నారు ఇదంతా డిజిటల్ యుగం నడుస్తుంది, డిజిటల్ రంగం నడుస్తుంది. మరి డిజిటల్ రంగంలో ఒక మాట తరచుగా వినిపిస్తా ఉంది, స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అనేది ఒక 2 పదాలు వినిపిస్తా ఉన్నాయి. మరి అది ఏంటి, అసలు యువతకు దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఇవి ఇప్పుడు కార్పొరేట్ రంగంలో కానీ, ఇప్పుడు చదువుతున్న డిజిటల్ యుగంలో పిల్లల్ని ఇప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉన్న పదాలు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. ఒక టెక్నిక్ని నేను కొత్తగా నేర్చుకోవడాన్ని స్కిల్లింగ్ అంటాం. నాకు ఇప్పటివరకు దాని గురించి అక్షరం కూడా తెలియదు. అది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాను, దాన్ని మనం స్కిల్లింగ్ అంటాం. అప్ స్కిల్లింగ్ నాకు కొంత తెలుసు, నాకు ఆ టెక్నిక్ కొంత తెలుసు, కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆ స్కిల్లింగ్, ఆ టెక్నిక్ మీద మరికొంత ఇంప్రూవ్మెంట్, ఆల్రెడీ కొంత నైపుణ్యం నాకుంది, దాంట్లో మరికొంత ఇంప్రూవ్మెంట్ని నేను సాధించాలనుకునేదాన్ని అప్ స్కిల్లింగ్ అంటాం. అంటే స్కిల్స్ని పెంచుకోవటం, ఉన్న స్కిల్ని పెంచుకోవటం, లేని స్కిల్ని నేర్చుకోవటం స్కిల్లింగ్, కొద్దిగా తెలిసిన స్కిల్ని మరింత మెరుగుపరుచుకోవటం అప్ స్కిల్లింగ్. దాన్నే మనం అప్డేట్ అంటాం. అప్డేట్ కావాలి అంటాం. నిన్నటి ఆలోచనే చేస్తే అవుట్డేటెడ్ అంటారు, అంత అవుట్డేటెడ్ ఫెలో అంటారు, అంత పాతకాలం ఆలోచన చేస్తాడు అంటారు. కానీ ఇవాళ జరుగుతూ ఉన్న డెవలప్మెంట్ని నేను అర్థం చేసుకుంటే నన్ను అప్డేట్ అయిండు అంటారు. ఇవాళ జరిగింది కూడా నాకు తెలుసు, అప్డేట్ అయినాను. ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా నిలుస్తారు. ఎవరైతే అప్డేట్ కారో వాళ్ళందరూ అవుట్డేట్ అయిపోతారు. అంటే వాళ్ళకి సొసైటీలో ఎక్కువ గుర్తింపు ఉండదు. అందుకని అవుట్డేట్ కాకుండా రోజు జరుగుతూ ఉన్న ఇంప్రూవ్మెంట్స్ని, టెక్నాలజీలో వస్తున్న మార్పులను, సమాజంలో వస్తున్న మార్పులను, డిజిటలైజేషన్లో వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు కొత్తదనాన్ని మనం సంతరించుకుంటూ ముందుకు వెళ్తే అప్ స్కిల్లింగ్ అంటాం. ఆ అప్ స్కిల్లింగ్ అయితే మీరు అప్డేట్ అవుతారు. అప్డేట్ అయితే మీకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే నీ వేతనం పెరుగుతుంది. వేతనం పెరిగితే నీ పొజిషన్ పెరుగుతుంది. పొజిషన్ పెరిగితే నువ్వు ఎక్కువ మందిని నాయకత్వం వహించి ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకని అసలే తెలియని వాళ్ళు స్కిల్లింగ్ చేసుకోండి, కొత్తగా నేర్చుకోండి. కొద్దిగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ కాండి, దాన్ని అప్ స్కిల్లింగ్ అంటాం. ఆ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పటికీ జరగవలసిందే. 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు, 5 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు,
లాస్ట్ ఇయర్ ఒక 4 ఏళ్ల కింద మనకి గూగుల్ పే అంటే తెలియదు, ఫోన్ పే అంటే తెలియదు. ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు. మనం అప్ స్కిల్ అయినాం. ఫోన్ పే కొడుతున్నారు. వాళ్ళంటే టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. అంటే దే ఆర్ స్కిల్లింగ్ దెమ్సెల్వ్స్. ఆ స్కిల్ నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకోవటం, లేని స్కిల్ని కొత్తగా నేర్చుకోవటం, ఉన్న స్కిల్ని ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవటం అనేది స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అనే ప్రక్రియ మనం నిరంతరం చేయాలి. ఇది ఒక్క రోజుతో చేసేది కాదు. అబ్బా ఇవాళటి వరకు నేను అప్డేట్ అయినాను అన్నాక మళ్ళీ రేపటికి పోతే మళ్ళీ అవుట్డేట్ అవుతాం. మళ్ళీ రేపు కూడా అప్డేట్ కావాల్సిందే. అలా నిత్యము అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ మనం సొసైటీలో ఒక మంచి స్థాయికి మనం ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్వేస్ అప్ స్కిల్లింగ్ ఈజ్ నెససరీ ఫర్ ఎనీ టెక్నీషియన్ ఆర్ ఏ టెక్నోక్రాట్. ఏ ఉద్యోగం చేసినా అప్ స్కిల్లింగ్ అవసరము. ఇప్పుడు వైద్య రంగంలో చూడండి, కోయకుండా ఆపరేషన్ అయిపోతున్నది, చిన్న నీడిల్తో ఆపరేషన్ అయిపోతూ ఉన్నది, మైక్రోచిప్తో ఆపరేషన్ అయిపోతున్నది. అంటే ఎంత అప్డేట్ అవుతున్నది అన్ని ఫీల్డ్స్. అలా వస్తున్న మార్పులని మనం ఆకలింపు చేసుకుంటూ అది సమాజానికి హితానికి దాన్ని మనం వాడుతూ మనం ఎదుగుతూ సొసైటీని కూడా ఎదిగేలాగా మనం ప్రయత్నం చేస్తూ దేశాభివృద్ధికి మనం తోడ్పడితే అది యువ భారత్, యువ నైపుణ్య భారత్ అవుతుంది. యువ నైపుణ్య భారత్ సంపన్న భారత్కి దారి తీస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా ప్రేక్షకుల తరఫున మా తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరోసారి అవకాశం ఉంటే మరొక మంచి లేదు, ఇంకా మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా మీరు ఇట్లాంటి మంచి సందేశాలు ఇవ్వడం ఎప్పటికీ వస్తూనే ఉంటాం. సమాచారాన్ని జనాలకు చేరవేసే ఉద్దేశంలో మనం ఎప్పుడూ మాట్లాడుతున్నాం. మనం నిజానికి నేటి సమాజంలో అవసరమైన చర్చలు, టాపిక్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎవరెవరికి అవసరమో వాళ్ళకి చేర్చే బాధ్యత ఒక టీచర్గా నాకుంది, ఒక మీడియా వ్యక్తిగా నీకు కూడా 10 మందికి చేర్చే బాధ్యత ఉంది. కాబట్టి మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ మన ఆలోచనల్ని 10 మందితో పంచుకుంటే దాంట్లో 10 మందిలో 4 బాగుపడిన మనం దేశాభివృద్ధికి మనం తోడ్పడినట్టుగానే మనం భావిద్దాం. అలా అందరము భావించి మన పనుల్ని తూచా తప్పకుండా విధిగా మన విద్యుక్త ధర్మంగా మనం నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. భారతదేశం అన్నది సంపన్నమైన దేశం, ఎదుగుతున్న దేశం, అత్యంత అధిక సంఖ్యలో యువత కలిగిన దేశం. మరి యువత అది నైపుణ్యం గల యువత కలిగి ఉండాలి. అప్పుడే మన దేశానికి ఉపయోగపడతారు. తాను అభివృద్ధి కావడం అంటే ఇండైరెక్ట్ గా మన దేశాన్ని అభివృద్ధి చేసే మార్గంలో ప్రయాణిస్తున్నారు అన్నట్టు. ప్రస్తుత యువత అన్స్కిల్డ్ గా ఉన్నారు. ఎక్కువ శాతం స్కిల్స్ అనేది చాలా లోపిస్తున్నాయి. మీరు అప్ స్కిల్డ్ కావాలి, అప్డేట్ కావాలి. తరచుగా నేను చదువుతున్నాను, పోతున్నా, వస్తున్నానే కాకుండా యువత అంతా కూడా సొంతంగా మాట్లాడే విషయంలో కానీ, స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్వతహాగా నేర్చుకొని ఉన్నట్లయితే మార్కెట్లో నీ నైపుణ్యానికి తగినంతగా వేతనంతోని డిమాండింగ్గా ఉంది. ప్రస్తుతం స్కిల్డ్ యువత అనేది డిమాండ్లో ఉంది. నిరంతరం ఇది కొనసాగే ప్రక్రియ అని చెప్పి సార్ మాటల ద్వారా మనం విన్నాం. మరి ఇంతటి చక్కటి సమాజానికి ఉపయోగపడేటువంటి సందేశాన్ని మనకిచ్చినందుకు లయన్ డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి మాట ముచ్చట కార్యక్రమానికి సమాప్తం తెలియజేసుకుంటాను. మరో రోజు మరో గెస్ట్ తో మరో కార్యక్రమంలో కలుసుకుందాం. కెమెరామెన్ గంధం సుమన్తో శ్రవణ్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.